హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రిషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా బాగుంటారులే. ఈ వీడియో ఈ సీజన్‌లో ఈ ఎపిసోడ్ చాలా మందికి మ్యూచువల్ ఫ్యాన్స్‌కి అండ్ కళ్యాణ్, తనూజని జంటగా ఇష్టపడే వాళ్ళకి చాలా 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 బాగా నచ్చుంటుంది. అండ్ కళ్యాణ్, తనూజని విడివిడిగా ఇష్టపడే వాళ్ళకి కూడా బానే ఉంటుంది. అండ్ ఈ 'కుక్ విత్ జాతిరత్నాలు' థర్డ్ ఎపిసోడ్ అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? అస్సలు నాన్న ఉప్పెక్కువైంది కదా! సర్లే నాన్న వాళ్ళు చూసుకుంటారు. మనకెందుకు ఇదంతా. ఈ డైలాగు చాలా ఫేమస్ అయిపోయింది కదా! ఎక్కడ చూసినా నాన్న, నాన్న, నాన్న. కళ్యాణ్, తనూజ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒక రేంజ్‌లో హ్యాపీగా ఉన్నారనిపిస్తుంది. నిజమా కాదా? కామెంట్ చేసి చెప్పండి. అస్సలు ఈ వీడియోలో ఏం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం అప్డేట్ ఇచ్చేస్తాను. రివ్యూ ఇచ్చేస్తాను. అసలేంటి, ఎలా జరిగింది అనేది అని ఈ వీడియోలో ఉండబోతున్నాయి. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అండ్ వీడియో చూసాక చిన్న లైక్ ఇవ్వండి. అండ్ లైక్ చేసి చిన్న హార్ట్ సింబల్ ఇవ్వండి. మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని చెప్పడానికి ఏ హార్ట్ ఇద్దాం అనుకుందాం? వైట్ హార్ట్. వైట్ హార్ట్ మొన్న చెప్పాను కదా! యెల్లో హార్ట్. ఈ ఈ సీజన్‌లో 'కుక్ విత్ జాతిరత్నాలు' సీజన్ 2లో థర్డ్ ఎపిసోడ్ ఎంతమందికి బాగా నచ్చింది అనేది మీరు యెల్లో హార్ట్ పెట్టి చెప్పండి. నచ్చిన వాళ్ళంతా యెల్లో హార్ట్ పెట్టండి. నచ్చని వాళ్ళు ఇక మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చిన హార్ట్ పెట్టుకోండి. ఇంకా నచ్చలేదంటే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అయిపోయాక మనకి 'కుక్ విత్ జాతిరత్నాల్లో' కొన్ని చాలా క్యూట్ మూమెంట్స్ అనేవి ఇంకా రాబోతున్నాయి. ఆ వీడియో మీకు కావాలా? అసలు ఎందుకు అది క్యూట్ మూమెంట్స్ అవుతుంది? దేనివల్ల అవుతుంది? ఎందువల్ల ఆహ్, ఇలా చేశారు అనేది చెప్తాను. అది కొంచెం బాధైనా కొంచెం బాధనిపిస్తది. అంటే కొంతమంది అంటే ఒకరి ఫ్యాన్స్‌కి కొంచెం బాధనిపిస్తది. మ్యూచువల్ ఫ్యాన్స్‌కి మాత్రం చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. అదేంటో మనం తెలుసుకుందాం. మీరు వీడియో కావాలి అని అడిగితే నేను చేస్తాను. లేదు మాకు తెలుసులే నందు నువ్వు చెప్పక్కర్లేదు తొక్క నువ్వేంది చెప్పేది మాకు తెలీదా అని అంటారా? ఓకే. షార్ట్ వీడియో పెట్టేస్తాను చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండయ్యా. చెయ్యండయ్యా బాబు చెయ్యండి. సబ్స్క్రైబ్ చేయండి. అసలు చేస్తే కదా 51,000 నుంచి జరగట్లే ముందుకి. ఎనక్కెళ్తుంది, ముందుకొస్తుంది. ఎనక్కెళ్తుంది, ముందుకొస్తుంది. ఎందుకో మరి నాకర్థం కావట్లేదు. సరే ఇక వీడియోలోకెళ్ళిపోదాం. ఇక ఎప్పట్లాగే వీడియో స్టార్ట్ అయింది. మన ప్రదీప్ గారు వస్తారు. సాంగ్ వేసుకొనొస్తారు. తర్వాత జడ్జెస్ వస్తారు. జడ్జెస్ ఒక్కొక్కరు ఇదంతా మనకెందుకు అని నలుగురు సాంగ్స్‌తో వస్తారు. సాంగ్స్‌తో వచ్చినప్పుడు ఇంకా పరిచయ కార్యక్రమాలుంటాయి కదా! పరిచయ కార్యక్రమాలు అయిపోయినాక ఇక్కడ నాకు నలుగురు జడ్జెస్ చాలా హుషారుగా, చాలా హ్యాపీగా అంటే షోని ఎంత సక్సెస్ చేద్దామా, ఎంత హ్యాపీగా ఉందామా అన్నట్టే ఉన్నారు కానీ, ఒకరిని కించపరిచినట్టు మాట్లాడటం కానీ, ఒకరిని డీరెస్పెక్ట్ చేయటం కానీ అలాంటియి ఏదీ లేదు. చాలా బావున్నారు. నలుగురు జడ్జెస్ నాకు చాలా బా నచ్చారు. ఇక జడ్జెస్ అయిపోయినాక మనకి మన జాతిరత్నాలొస్తారనమాట. ఒక్కొక్కరు స్టెప్ చేసుకుంటా అవినాషు, రోహిణి అండ్ మణికంఠ ఎవరు హేమంత్, దీపిక వీళ్ళందరూ వస్తారనమాట. ఒక డాన్స్ చేసుకుంటూ వస్తారు. దీపిక సంగతి తెలుసు కదా! చాలా ఎక్కువగా ఊగేస్తదనమాట. అల్లరి పిల్ల కదా! అల్లరి పిల్లలాగా బాగా ఎక్కువ ఊగేస్తది. ఇంకా జనాలొచ్చి మణికంఠ డాన్స్ ఏస్తుంటే మణికంఠ శ్రీదేవి గారంటారు, "ఈ డాన్స్ ఏసుకొని నువ్వు 'బీబీ జోడీలో' టైటిల్ కొట్టడానికి వచ్చావా?" అనంటే, "ఆ! మేడం పర్లేదు" అంటే ఇలా చూస్తదనమాట. ఒక చూపు చూస్తది. అక్కడికయిపోద్ది. తర్వాత దీపిక ఉండి, "నా గురించి ఏమి మాట్లాడరంటే, నీ గురించి ఏముంది అమ్మ మాట్లాడడానికి" రోహిణి ఉండి, "నేను రావచ్చా మేడం బేబీ జోడికి" అంటే, మీరు రావచ్చు. ఈ డాన్స్‌లో హీరోయిన్ ఎంట్రీతో అదిరిపోయినట్టు ఇచ్చింది మాత్రం రోహిణియేను" అని చెప్పగానే అయిపోతుందనమాట. అక్కడ డాన్స్ అయిపోతుంది. మీరు రెడీగా ఉన్నారు కదా! మీ కుక్ విత్ జాతిరత్నాలు మీ కుక్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా! అంటే, "అవును వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ వంటల్ని నాశనం చేయడానికి మేము రెడీగా ఉన్నాము" అంటూ అక్కడ అంటే ఈ ఎపిసోడ్ నాకు చాలా 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 నచ్చింది. నేను ఇంకా సండే ఎపిసోడ్ చూడలేదు. చూసాను. అంటే సండే ఎపిసోడ్ రేపు కదా! రివ్యూ ఇద్దాం. అంటే మనకేంటంటే కళ్యాణ్, తనూజ లేకపోతే అంత చూడాలనిపించదు. బట్ చూడాలి. ఎందుకంటే మనకి మొత్తం రివ్యూ ఇవ్వాలి కాబట్టి చూడాలి. బానే ఉంటుంది అని అనుకుంటున్నాను సండే ఎపిసోడ్ కూడా. ఆ తర్వాత వచ్చి మనకి మన జాతిరత్నాలు వెళ్ళిపోతారు. తర్వాత కుక్స్ వస్తారన్నమాట. తనూజ వస్తుంది. ఆహ్, తనెవరు విజయేంద్ర వర్మనా? అదే నిఖిల్ విజయేంద్ర వర్మ తన పేరు. నిఖిల్ విజయేంద్ర వర్మ. తను ఒక యూట్యూబర్‌లో ఒక ఇది కదా! తనొస్తాడు. తర్వాత ఆషికి వస్తుంది. తర్వాత మన కళ్యాణ్, పల్లవి గారు అందరూ వస్తారు. ముగ్గురేంటంటే కళ్యాణ్ రాడు. వీళ్ళు నలుగురు ఫస్ట్ వస్తారు. ఈ నలుగురిలో ముగ్గురు అమ్మాయిలతో తను డాన్స్ ఏస్తాడనమాట. ఎవరు పల్లవి గారు, ఆషికి అండ్ రోహిణి
తనుజాతో. డాన్స్ వేస్తే మన పల్లవి గారు తెలుసు కదా! చాలా ఇంట్రోవర్టు. అసలు డాన్స్ కూడా సరిగ్గా ఏయదనమాట. ఇలా ఊపిద్ది. అప్పుడు అది చెప్తారనమాట అక్కడ. మన తనుజ కొంచెం బానే వేస్తుంది. ఇంకా ఆష్కి కూడా బానే ఏస్తారు. అప్పుడు చెప్తే ఈళ్ళేంటి అసలు డాన్స్ వేయట్లేదు. ఇదేదో బావుంది. నలుగురు బావుంది ముగ్గురితో డాన్స్ కలిసి ఏయటం అంటే అప్పుడుండి పల్లవి గారు "ఏమేశారక్కడ? పల్లవి గారు డాన్స్ ఎక్కడేశారు?" అని అంటారనమాట. అనగానే ఇంకా అక్కడికయిపోతుంది. పల్లవి గారు డాన్స్ ఏయకుండా అలా స్టెప్స్ అలా ఏస్తారనమాట. సరేనా అని చెప్తారు. ఇంకా తర్వాతొచ్చి మీ కుక్స్‌తో ఎలా మీ వంటలకి తను మీ అందరి తనుజ గారి గురించి మాట్లాడతాడనమాట షెఫొచ్చి. ఎక్కడ ఓడిపోయారో అక్కడే నెగ్గాలని వచ్చారు కదా! ఈ షోకి. మీకు కంగ్రాచ్యులేషన్స్ అని అంటే అప్పుడు తనుజ చెప్తది. ఈసారి నా వంటలతో అందరి తలని ఇలా తినే వాళ్ళ తల తిరిగిపోవాలి అంటే, "ఆ!" అని అంటారనమాట అందరూ. అది సార్ తినేటప్పుడు మనం అని తింటాం కదా! అలా తింటాం కదా! అలా సార్ అని చెప్పగానే ఏదేమైనా కానీ మీరందరూ నాకు మంచి మంచి వంటలు చేయాలని, మంచిగా మా జడ్జెస్ నచ్చాలని అంటే ఆశకి ఉండి, ఏమో నేను ఎగ్జామ్స్‌కెళ్ళినప్పుడు కూడా ఇంత ప్రిపేర్ అవ్వలేదు, ఇంత టెన్షన్ పడలేదు. అన్ని ఫస్ట్ లెటర్స్ అన్నీ రాసుకున్నాను. అది ఇది అని చెప్తది. ఇంకా యూట్యూబర్ నిఖిల్ ఏమంటాడంటే, "ఏం లేదు సార్ చేసేయడమే" అన్నట్టు ఉంటది. నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే నీకు వంటలు ఒకటే కదా! అంటే, "లేదు సార్ నేను డాక్టర్ చదువుతావా? ఇంజినీరింగ్ చదువుతావా?" అన్నప్పుడు నేను కుకింగే నేర్చుకున్నాను. నాకు కుకింగ్ అంటే అంత ఇష్టం. నేను సబ్జెక్ట్ కూడా కుకింగ్ గురించే నేర్చుకున్నాను. కుకింగ్ స్టడీ కూడా కుకింగ్‌లోనే ఉన్నాను. అంటే ఆ తర్వాత ఇంగ మన ప్రదీప్ ఉండి ఒక మాట అంటాడనమాట. ప్రదీప్ ఉండి మీ అందరికి ఈళ్ళు నలుగురే కాదు ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు మనకి. ఒక మంచి పిల్లాడు. ఆ స్టూడెంట్‌ని పిలుద్దాం అనగానే స్పెషల్ ఎంట్రీలో మన కళ్యాణ్ వస్తాడు. మరి స్పెషల్‌గా లేట్‌గా వచ్చారో, మరి స్పెషల్ ఎంట్రీ కావాలని ఇచ్చారో మనకు తెలీదు. దాన్ని నేను హైలైట్ చేయాలనుకోవట్లేదు. అప్పుడు వస్తాడనమాట. వచ్చి ఇతను సార్ జ కళ్యాణ్ ఇతను స్టూడెంటు అని అనగానే మన ఎవరు అరుణ గారంటారు. ఎంత కూల్‌గా ఉన్నాడు చూడు. ఏదైతే అదయింది. ఏం జరిగినా నాకేంటి తినేవాళ్ళు వాళ్ళు అన్నట్టు కూల్‌గా ఉంటే అప్పుడు నిఖిలుని అంటే మేమైతే పనికిమాలిన వాళ్ళు సార్. తనైతే పనికిమాలిన వాళ్ళం మేడం. తనైతే కూలా అంటే అవును అని అనగానే అవునా! అంటే నిజమా అన్నట్టు చెప్తాడనమాట. అలా చూడండయితే ఎంత కూల్‌గా ఉన్నాడో అని అనగానే అక్కడ ఆరేరారో అని మ్యూజిక్ ఇస్తారు కళ్యాణ్‌కి. నాకు నవ్వొస్తది. తర్వాత కళ్యాణ్ ఉండి ఎందుకు మేడం టెన్షన్ ఎందుకు నేను వండుతాను. మీరు తినేది మీరు కదా టెన్షన్ పడాల్సింది. నేనెందుకు పడతాను అన్నట్టు అంటాడనమాట. దానికి నవ్వుకొని జడ్జెస్ చూసారా ఎంత కూల్‌గా ఉన్నాడో చూసారా అనగానే ఇంక సరే అయితే ఇంక అక్కడికయిపోయింది. సరే మీరు కుకింగ్ చేయాలి. మీరు అన్నీ చేయాలంటే మీకు జాతిరత్నాలు కావాలి గదా! ఒక్కొక్కరికి ఒక్కో జాతిరత్నం కావాలి గదా! అంటే అమ్మో! జాతిరత్నాలా వద్దా అన్నట్టు కొంచెం ఆశగా కొంచెం అక్కడ కామెడీ స్ట్రిక్ట్ చేస్తది. తర్వాత జాతిరత్నాల కోసం ఒక స్కిట్ పెడతారనమాట. అదేంటంటే ఒక 4, 5 స్ట్రెస్ బాల్స్‌ని అక్కడ పెడతారు. స్మైలింగ్ బాల్స్‌ని. అవి తీసుకొచ్చి ఎవరికి ఏ నంబర్ కావాలో తీసుకోండి. ఆ నంబర్ బట్టి మనము ట్రోల్ చేస్తాం. అదేమంటారు బాల్స్‌ని కొట్టేదాన్ని ఏదో అంటారు మరి అది నాకు రాదు. అది అది వెయ్యాలి. అది ఆ మిషను ఎవరిని మీకు బొమ్మల్లో ఉంటారనమాట. అక్కడ వేసుకొనుంటారు. ఆ గెటప్‌లో ఉంటారు. ఆ బొమ్మ ఏ బొమ్మ అయితే మీకు కింద పడుతుందో ఆ జాతిరత్నం మీకొస్తుంది అనగానే. ఫస్టొచ్చి పల్లవి గారు తీసుకుంటారు. స్మైలింగ్ బాల్స్ అన్ని తీసుకున్నాక పల్లవి గారు ఫస్టొస్తారు. పల్లవి గారు బాల్ త్రో చేస్తారు. బాల్ త్రో చేయగానే మొత్తం పడిపోద్దనమాట. మొత్తం పడిపోతే అప్పుడు మనకి పల్లవి గారికి ఎవరొస్తారంటే ఒక టెడ్డీ బేర్ ఒస్తది. టెడ్డీ బేర్‌లో ఎవరుండేదంటే దీపిక. దీపిక సంగతి తెలుసు కదా! ఇక మాట్లాడుతూనే ఉంటది. అమ్మాయికంత ఎనర్జీ ఎక్కడి నుంచొస్తుందో, అసలు దీపికకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో, అసలు దీపిక అంటే ఎంతమందికిష్టమో కామెంట్ చేయండి నాకసలకి. నేను ఫస్ట్‌లో కొన్ని స్టోరీలు చూసినప్పుడు ఈ అమ్మాయి ఏంది ఇంత అంటే ఇలా మాట్లాడుతుంది అని అనుకునేదాన్ని కానీ తన స్టోరీ విన్నాక నాకు అంటే ఇంకా కొంచెం బాధ అనిపించింది. బట్ కొంచెం మాట్లాడుతది. అమాయకంగా ఉన్నట్టు అనిపిస్తది. బట్ బానే ఉంటుంది. ఇంకా తనొచ్చి అస్సలు పల్లవి గారు మాట్లాడరు. ఈ అమ్మాయేమో మాట్లాడుతుంటే ఇంక ఆపదు. ఆ జడ్జెస్ కూడా అదే అంటారు. అసలు వీళ్ళ అతివృష్టి, అనావృష్టి లాగా జరిగింది వీళ్ళది అనగానే పల్లవి గారు ఆ అమ్మాయిని ఆపుతా ఉంటారు. వంటకాల లిస్ట్ చెప్తా ఉంటది. ఆపుతా ఉంటారు. అల్లి గారు వచ్చి నీళ్ళు జల్లి కొట్టగానే "సార్ మీరెవరు సార్ బాహుబలినా?" "కాదు ఆలి" అనగానే ఇంక బయటకొచ్చేస్తారన్నమాట. అక్కడ కొంచెం బావుంటుంది. ఇక వాళ్ళెళ్ళి వాళ్ళ వంట కిచెన్ దగ్గర స్టాండ్ దగ్గర నిలబడతారు. ఇక తర్వాతొచ్చి రెండోదొచ్చి యాష్‌కి. నిఖిల్ ఏస్తాడనమాట. నిఖిల్ ఎవరొస్తారు అని చూడగానే నిఖిల్‌కి ఎవరు పడతారు? గుర్రం. రంగురంగుల గుర్రం. ఆ రంగురంగుల గుర్రాన్ని చూడగానే అబ్బా! ఇంకేముందిలే సూపరు ఎవరో వస్తారనుకోని తర్వాత చూస్తే మన హేమంత్ గారొస్తారనమాట. హేమంత్ గారు ప్యూర్ వెజిటేరియన్ అంట. మీరు ఏమైనా అడుగు నేను చేస్తా. నీకు వంటలో ఎలాంటి హెల్ప్ అయినా చేస్తా. బట్ నాన్ వెజ్ మాత్రం చేయకు అంటే, ఆ!
అంటే "నువ్వు వెజిటేరియనా?" అని అంటే, "అవును" అంటే, "అబ్బా! ఏంటి సార్ నాకిది" అని అంటాడనమాట నిఖిల్. అప్పుడు తర్వాత నిఖిల్‌కొచ్చి మన హేమంత్ గారొస్తారు. తర్వాత థర్డొచ్చి కళ్యాణ్. కళ్యాణ్ ఇక్కడ కొన్ని మాటలంటాడనమాట. ఏంటంటే, సా "ప్రదీప్ అన్న పక్కకెళ్తే ఇవి పడకపోతే మనకేమన్నా జాతిరత్నాలు ఇవ్వరు కదా!" అంటే, "అప్పుడు ఇద్దరొస్తారు నీకు" అనగానే, "అమ్మో! వద్దులే" అని చెప్పి ఏస్తాడు. ఇంకా మనకి ఎవరొస్తారు? మిక్కీ మౌస్ పిల్లొస్తది. పిల్లొస్తది. క్యాటొస్తది. క్యాటొచ్చి అది క్యాటా? రాట్యా వస్తది. దాంట్లో రోహిణి గారొస్తారు. రోహిణి గారు రాగానే ఈ కుర్చీని మడతపెట్టి సాంగొస్తే ఎవరబ్బా! ఎవరబ్బా! అని చూస్తే రోహిణి అనమాట. రోహిణిని చూడగానే ఈరోజు మనిద్దరిది ఈ రోజు నుంచి రోకా అనే దాంతో మనకి బాగా పేరైపోవాలంటే, "అది జరగదులే అక్క" అంటే, "అక్కనా? అక్క ఏంటి? ఏంటసలు మీరు అక్క" ప్రతి ఒక్కరికి అలవాటైపోయింది అక్క, అక్క అంటాం. లేదు చూడు కళ్యాణ్ నేనెంత బాగున్నానో చూడు అన్నట్టు కొంచెం అక్కడ స్క్రిప్ట్ లాగా చేస్తారు. అక్కడ స్క్రిప్ట్‌లా చేస్తే తనేమో ఒప్పుకోడు అక్క, అక్క అంటాడనమాట. అక్క అనగానే ఇక్కడ నవ్వులు అసలు నవ్వులు మామూలు నవ్వులు గాదు. ఎవరు తనూజ పడి నవ్విద్దనమాట. నన్నక్క అంటే మన రోక అంటే, "అది జరగదక్క. నేను ఎండాకాలం సెలవులకొచ్చినప్పుడు మీరు 'బిగ్ బాస్'కెళ్లారక్క" అంటే, అరే! అక్క అనబాకురా ప్లీజ్ రా" అన్నట్టు మాట్లాడుతదనమాట. "మనది రోక సెట్ చేద్దాంరా. బాగా రోకాని బాగా బయట ఇది చేద్దాం" అంటే, "అదే పండదమ్మా" అని అంటాడు. బండిస్తానా" అంటే ఇంక సరేనని చెప్పి ఈ అక్క, అక్క అంటుంటే తనుజ అసలు పడి నవ్వుతదనమాట. వాళ్ళిద్దరి కామెడీకి. నేను ఇంతవరకు అంతవరకు జరిగిన దగ్గర నేను నవ్వాడో లేదో నాకది తెలీదు గానీ, ఆ సీనప్పుడు మాత్రం తనూజ నవ్వి అబ్బా! ఇదైపోద్ది. ఇంక సరేనని ఇంక కూర్చోమంటారు. కాళ్ళు పెట్టుకుంటే మడత పెట్టుకుంటూ ఎళ్తారు. ఆ పాటేసుకుంటూ ఎళ్తారు. ఇంకేమున్నదెవరు? ఇద్దరు. ఆ ఇద్దరికి ఆష్‌కి అండ్ మన తనూజ. ఆష్‌కి వచ్చేస్తది. అవినాష్ గారొస్తారు. వీళ్ళిద్దరూ లోపల అనుకుంటారనమాట. కళ్యాణ్ ఏమనుకుంటాడు, నాకు మణికంఠ వస్తే మణికంఠ అయితే నా మాట ఇంటాడంటే, "ఏంటి? నేను నీ మాట ఇంటానా? చూపిస్తా నా ప్రతాపం ఏదో" అన్నట్టుగా చెప్తాడనమాట కళ్యాణ్‌కి. అప్పుడు తను వస్తదనమాట. తను ఎవరు ఆష్కి వస్తది. ఆష్కి వస్తే ఏస్తే మన అవినాష్ వస్తాడనమాట. అవినాష్ రావటంతోనే అవినాష్ అనుకుంటా గుర్రం. గుర్రం అవినాష్. హేమంత్ వచ్చి మిక్కీ మౌసా? పిల్ల, ఎలక. ఎలకనో, పిల్లనో ఏదో మరి. సరిగ్గా గుర్తుండవు. ఇంత గుర్తుపెట్టుకోవాలంటే ఎన్ని సార్లు చూసినా మనం గుర్తుపెట్టుకొని మాట్లాడుతుంటాను. నేనేమి రాసుకోను స్క్రిప్ట్ అదేం రాసుకోను. గుర్తుపెట్టుకొని మీతో మాట్లాడుతుంటాను ఇదంతా. అది ఎవరో కానీ వచ్చారు. ఇప్పుడు గుర్రం వేషం వేసుకొచ్చేది మటుకు అవినాషే. అవినాష్‌ని చూసి రంగురంగుల గుర్రం అనగానే వెళ్ళగానే అక్కడ అసలు ఆష్‌కి వచ్చిందని సంతోషపడిపోతుంటాడనమాట అవినాష్. అంటే వాళ్ళిద్దరిది ఒక ట్రాక్ లాగా రాసారు కదా! అక్కడ స్క్రిప్ట్ ఉంటుంది కదా! దానికోసం అని చెప్పి అవినాష్ ఇంకా తను ఆష్‌కి ఉండి వామ్మో! ఈయనొచ్చాడా నాకు అని చెప్పి అక్కడ వాళ్ళిద్దరు ఒక స్టెప్ ఏస్తారు. అయిపోయింది. తర్వాత తనుజకి ఇంకా ఎటు లేకపోయినా తనకి ఆప్షన్ లేదిక. ఇంక మణికంఠనే వస్తాడనమాట. మణికంఠ వచ్చేసినాక ఇంక అందరూ సరిపోతారు కదా! అలా మణికంఠ వచ్చి, "తనూజ నేనెవ్వరినైతే అనుకున్నానో వాళ్ళే వచ్చారు. నాకు వాళ్ళే వచ్చారు" అంటే, ఆ తనూజ అంటది, "మణికంఠ వచ్చినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను" అంటే, "అవునా? హ్యాపీ ఫీల్ అవుతున్నావా?" అప్పుడు ఎవరు చెప్పేది? రోహిణి అనుకుంటా. రోహిణి అంటది, "నీ మణికంఠ గురించి తెలియట్లేదు. మేమైనా ఏదో ఒకటి జేస్తాము హెల్పు. మణికంఠ అసలు ఏం చేయట్లేదు" అంటే, "ఏంటి నువ్వేం చెయ్యవా?" అన్నట్టు చూస్తదనమాట. అప్పుడు కళ్యాణ్ ఉండి, ఏదో దరిద్రంలో ఏదో దరిద్రం అనుకో ఉంటదిలే. అన్ని దరిద్రాల్లో ఏదో ఒక దరిద్రం అనుకో" అంటే రోకా ఏంటి ఆ మాటలు అని తను రోహిణి అంటదనమాట. తనూజ వల్ల రేయ్! అన్నట్టు వెనక్కి చూస్తదనమాట. అక్కడ బాగా క్యూట్‌గా అనిపిస్తది. అక్కడ నా కోసం నువ్వు జ్యూస్ అవి చేసిస్తావు కదా! నాకు కావాలంటే అంటే ఆపిల్ జ్యూస్ అవి చేసిస్తావు కదా! అంటే ఆమ్లెట్ ఏసిస్తావు కదా! ఇయన్నీ ముందే అడుగుతుంటాడనమాట మణికంఠ. మణికంఠ సో ఇన్నోసెంట్ అనిపిస్తది నాకు దీంట్లో. ఆ తర్వాత ఇంక అయిపోతుంది. అక్కడికి వాళ్ళ పోడియమ్స్ దగ్గరకి వాళ్ళ స్టాండ్స్ దగ్గరకొచ్చి నిలబడతారు. ఇక వీళ్ళు వంట చేయాలంటే ఒక స్కిట్ చేయాలి. వీళ్ళకెంత టాలెంట్ ఉండేది, ఏంటి అనేది ఒక స్కిట్ చేయాలి. అదేంటంటే వీళ్ళు కొన్ని పజిల్స్ లాగిస్తారు. ఆ పజిల్స్ ఏంటంటే, ఆ పజిల్స్ వీళ్ళు పెట్టగానే వీళ్ళు బోర్డ్‌లో ఆ పెయిన్ కనుక్కొని సర్కిల్ చేయాలనమాట. అలా ఫస్ట్ మనకి ఎవరొస్తారంటే సర్కిల్ చేసే దాంట్లో చాలా మందికి తక్కువే మార్కులొస్తాయి. అలా సర్కిల్ చేసిన దాంట్లో చాలా కామెడీ వస్తదనమాట. చాలా కామెడీ వస్తది. రోహిణి అయితే అసలు కొన్ని చెప్పలేదు. ఎక్కువ చెప్పిందొచ్చి పర్ఫెక్ట్‌గా చెప్పిందొచ్చి దీపిక అనుకుంటా. దీపిక కాదు. మన హేమంత్. హేమంత్ పర్ఫెక్ట్‌గా చెప్తాడు. మిగతా వాళ్ళంతా స్కిట్ కోసం చేసినట్టుగా కొంచెం చేయము అన్నట్టుగా ఉంటది. ఆ స్కిట్‌లో గెలిసిన వాళ్ళొచ్చి మన హేమంత్, నిఖిల్. వాళ్ళకొక గిఫ్ట్ లాగా ఉంటుంది. అదేంటంటే తర్వాత సరేలే ఇంక వాళ్ళు గెలుస్తారు. అందరూ గెలవాలనే చూస్తారు. బట్ ఏంటంటే స్కిట్ కోసం అని చెప్పి కామెడీ చేయడం కోసం అలా అనిపిస్తారు అంతే. అంత అందరికి ఎవరికీ తెలియక కాదు. ఎవరు ఇప్పుడు మణికంఠ వచ్చి తెల్ల కారేట అంటాం. మణికంఠకి తెలీదా అది రాడిష్ అని. ఇదంతా స్కిట్ కోసమే. బట్ మనం ఎవరో ఒకరు గెలవాలి కాబట్టి మనకి వీళ్ళు గెలిచారు దాంట్లో. తర్వాత ఇంకా అదయిపోయినాక ఒకరి హ్యాండ్ కట్ చేసి వంట చేయాలి కదా! వంట చేయాలంటే ప్రదీప్ గారు ఊరుకుంటారా? అలా ఊరుకోరు కదా! ఇంక తర్వాత ఆహ్, ఒకరికి ఒక చెయ్యి, ఒకరికి జాతిరత్నానికి ఒక చెయ్యి కట్టేస్తారు. మన క
కుక్‌కి ఒక చెయ్యి కట్టేస్తారనమాట. ఒక పెద్ద గరిటెలాగా, పెద్ద స్టవ్‌లాగా ఏదో ఒక పెద్దది అట్టపెట్టెలాగా ఉంటుంది. అది కట్ చేసి మీరు ఒక్క చేత్తోనే వంట చేయాలి అని చెప్పి పంపిస్తారు. ఇంకా వీళ్ళకి కావాల్సిన వంటలేందో చెప్పాలి కదా! వంటలు ఏం చేస్తారంటే ఆష్‌కి వచ్చి మన పీతలుంటాయి కదా! పీత ఫ్రై, నీరు దోస చేస్తది. మన కళ్యాణ్ వచ్చి వెజ్ పలావ్ అండ్ పన్నీర్ కేరళకి సంబంధించింది. కేరళకి సంబంధించి పనసకాయ కర్రీ అనమాట. అలా మన తనుజ వచ్చి లాస్ట్ వీక్‌లో ఏదైతే ఓడిపోయిందో చేపల కర్రీ, చేపల ఫ్రై అనమాట. చేపల ఫ్రై, ఆ ఫ్రై ఒకటి చేస్తది. అంటే మొత్తం చేపని తీసి ఫ్రై చేసి దాంట్లో విత్ చట్నీతో ఒకటి ఇస్తదనమాట. ఇక్కడేందంటే ఇంకా మన పల్లవి గారొచ్చి కరేపాకు కోడి ఫ్రై చేస్తారు. దానికొచ్చి పక్కన సైడ్ డిష్‌గా మనకి వాటర్ మిలన్ జ్యూస్ ఇస్తారు. అదయిపోయినాక నిఖిల్ ఏం చేస్తాడంటే, నిఖిల్ వచ్చి రొయ్యలు ఫ్రై చేసి ఏందో ఒక ఆరెంజ్ బ్లాస్ట్ అంట. అదేదో ఉప్పు, కారం వేసి అదొకటి చేస్తాడు. తర్వాత అయిపోతుంది. అందరూ ఎవరికి కావాల్సిన వాళ్ళయి తెచ్చుకోపోండి అని చెప్పగానే అక్కడ కొంచెం ఇదైతదనమాట. మన వాళ్ళు తెలుసు కదా! వీళ్ళేందంటే జాతిరత్నాలు వాళ్ళ వంటని డిస్టర్బ్ చేస్తూ ఉండాలి. ఆ డిస్టర్బ్‌లో వీళ్ళు వంట బాగా క్లియర్‌గా చేయాలి. వాళ్ళు కామెడీ చేయాలి, డిస్టర్బ్ చేయాలి. మళ్ళీ జాతిరత్నాల పని చాలా ఉంటుంది. వీళ్ళు వంట చేస్తుంటే వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేయాలి. ఇలా ఉంటుందనమాట. జాతిరత్నాలకు సంబంధించింది. ఇంకా సరేనని అన్నీ తెచ్చుకుంటారు. అన్నీ తెచ్చుకున్నాక ఇంక వంట చేస్తారు. ఎక్కువ హ్మ్, వీళ్ళొచ్చి మధ్య మధ్యలో వీళ్ళకి వంట చేయడానికి ఓన్లీ 1 అవర్ మాత్రమే ఉంటుంది వంట చేయడానికి. తర్వాత వంట చేస్తుంటారు. మధ్యలో మనకు తెలియంది ఏదైనా ఉంది అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది ఏదైనా ఉంటే మణికంఠ. వీళ్ళొచ్చి అందరిని చూస్తూ ఉంటారు. జడ్జెస్ అందరిని చూస్తూ ఉంటారనమాట. చూస్తుంటే మణికంఠ ఉండి సడెన్‌గా మణికంఠ ఏది కొయ్యాలన్నా కొయ్యనీయకుండా, ఏది చేయాలన్నా మణికంఠ బాగా డిస్టర్బ్ చేస్తుంటాడు తనుజని డిస్టర్బ్ చేస్తుండేలకే ప్రదీప్ గారు నాకు ఈ ప్రదీప్ గారు చూడండి అంటే ప్రదీప్ గారు ఇలా చూస్తారు. అంటే ఎడిటింగ్ చేసింది కదా! మనకి ఎక్కడ మ్యూజిక్ పెట్టాలో, ఎక్కడ ఇది చేయాలో అన్నీ తెలుస్తదనమాట. అది పెట్టి మనకి కామెడీ ఎక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు పెట్టిన మ్యూజిక్ కానీ, వాళ్ళు పెట్టిన ఎడిటింగ్ కానీ కొంచెం నవ్వనిపిస్తది. ఆ తర్వాత ప్రదీప్ గారిని అరుస్తది. చూడండి ప్రదీప్ గారు ఏదైనా హెల్ప్ చేయమంటే నాకు జ్యూసెస్ ఇస్తావా? లేకపోతే ఆనియన్ అదేంది యాపిల్ కోసిస్తావా? బనానా కోసిస్తావా? అంటున్నాడు. అని తనుజ గారు చెప్పగానే ఇంక ఏం చేస్తాడు? నీ నీ ఫ్యూచర్ నాకు తెలుస్తుందిరా అన్నట్టు ఉంటారు. ఇంకా ప్రదీప్ ఇంకా మణికంఠ వచ్చి చేపల కూర ఒకటి తీసుకొని స్పూన్‌లో తీసుకొని వెళ్తాడనమాట. అయితే ఎక్కడికెళ్తున్నాడా అనుకుంటారు. అరే మణికంఠ అని అరుస్తది తనుజ. అరుస్తే మణికంఠ అంటే ఉండు ఇప్పుడే వస్తా అని చెప్పి వచ్చి కళ్యాణ్ దగ్గరికొస్తాడు. కళ్యాణ్ ఇది టేస్ట్ చూడు అని అంటాడు. ఏయ్ నువ్వు పక్కకెళ్ళిరా నేను చేసుకుంటున్నాను. అప్పుడు వెజ్ పలావ్ చేయడానికి రెడీగా ఉంటాడనమాట. నువ్వు పక్కకుండ్రా నేను చేసుకుంటాను అని చెప్తే లేదు నేను కాదు తనుజ తినమనింది అనంటే, అవునా అని చెప్పి తొందరగా ఎయ్యిరా పక్కకు అంటే నేను తినమంటే తినవు, తనుజ తినమంటే తింటావా అని అనగానే అబ్బా నువ్వు వెయ్యిరా అనగానే చూస్తాడు కొంచెం ఉప్పు ఎక్కువైంది. వెనక్కి తిరిగి నాన్న కొంచెం ఉప్పు ఎక్కువైంది చూసుకో అన్నట్టు చెప్తాడనమాట. అప్పుడు తనుజ దగ్గరికొచ్చి నాన్న ఉప్పు ఎక్కువైంది అంటున్నాడు కళ్యాణ్. మరి నువ్వేం చేస్తావంటే తనుజ వెనకంటి వైపు చూసి నాన్న పర్లేదులే నాన్న వాళ్ళు సెట్ చేసుకుంటారులే, వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు సెట్ చేసుకుంటారులే అని అంటారనమాట. అనగానే సెట్ చేసుకున్నాను నాన్న అనగానే వీళ్ళిద్దరు ఇలా మన ప్రదీప్‌ని చూపిస్తారు. అయిపోయింది నీ టైం అయిపోయింది. నీ ఫ్యూచర్ ఏందో నాకు తెలుస్తుందిరే అన్నట్టు ఒక మీమేస్తారనమాట. తర్వాత అయిపోతుంది. తర్వాత కళ్యాణ్ దగ్గరికెళ్ళు నువ్వు కళ్యాణ్ దగ్గరికెళ్ళు అని అంటారనమాట. కళ్యాణ్ దగ్గరికి రాగానే కళ్యాణ్‌తో చెప్తది. కళ్యాణ్ నువ్వు వాడితో మాట్లాడకు, మణికంఠతో మాట్లాడకు, కళ్యాణ్ వాడితో మాట్లాడకురా నువ్వు అంటారనమాట. ఇంకా కళ్యాణ్ తన పని తను చేసుకుంటా ఉంటాడు. ఇంకా కళ్యాణ్ దగ్గరికొచ్చి స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ అదే బిర్యానీ పలావ్ చేస్తుంటాడు కదా! అది తీసుకెళ్ళి తనుజకిస్తాడు. టేస్ట్ చెయ్యి అంటే నేను ఉండు అంటే టేస్ట్ చెయ్యి అంటే ఒకసారి చూడంటే చూస్తాడనమాట. బావుందా అంటే బావుందంటే కళ్యాణ్ ఇది చాలా బావుందంట తనుజ చెప్తుంది అనగానే ఇలా చూస్తాడనమాట. అక్కడ ఒక మీమేస్తాడు. సరేనని చెప్పి ఇంకా అందరు డిషెస్ రెడీ చేస్తారనమాట. అలానే అనుకుంటూ డిషెస్ రెడీ చేస్తారు. ఫస్ట్ వచ్చి మనకి తనుజ అని అందరూ పెడతారనమాట. ఒక్కొక్కరు పెట్టగానే ఎక్కువ బాగా మన తనుజ పెడుతుంది ఫస్టు. ఎప్పుడు నేను ఇది పోయినసారి నేనసలు ఇది చూడలేదు. కానీ ఇది గార్నిష్ అంటారు కదా! గార్నింగ్ అదే బాగా మనం ఏదైనా ఒక డిష్ ప్రిపేర్ చేసినాక దాని మీద గార్నిష్ చేయడం. అలా చేస్తే దానికి కూడా మార్కులుంటాయనమాట. అది తనుజకి సరిగ్గా చేయటం రాలేదు. తనుజకే కాదు కళ్యాణ్‌కి కూడా చేయటం రాలేదు. ఇది ఫస్ట్ టైమేమో మరి. వీళ్ళందరూ ఆ గార్నిష్ అనేది చేయలేదనమాట. కొంతమంది చేయలేదు. కొంతమంది బానే చేశారు. కానీ కొన్ని టేస్టీగా ఉండేది చూసారనమాట. ఇంక తర్వాత మనకొచ్చి కళ్యాణ్‌దొచ్చి వెజ్ పలావ్ చెప్పారు కదా! మనం తనుజాదైతే సూపరుంది. నేనసలు వాలిగారు అంటారనమాట. నేనసలు మామూలుగా అయితే చేప ఫ్రై తినను. కానీ ఇది నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఈ చట్నీ వెరైటీగా ఉంది. కానీ ఎక్కడ మార్కులు తగ్గాయంటే గార్నిష్ అనేది చేయలేదు. అదే డెకరేషన్ అనేది చేయలేదు. దీని మీద ఫుడ్ డెకరేషన్ ఇచ్చేటప్పుడు మనకి ఆ డెకరేషన్ చూసే కదా చాలా నచ్చుతుంది. అక్కడ సరిగ్గా కొంచెం మార్కులు తగ్గాయి అని చెప్పగానే సరేనని చెప్తది. ఇది చేశానని లాస్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయ్యాను సార్ అనగానే అవునా అంటే అప్పుడు మన సంజయ్ సార్ వచ్చి అవును సార్ నేను ఇది చేసి అయ్యానంటే పోయినసారి నేను అసలు ఏదైతే వద్దు అన్న డిష్‌ని మీరు ఇప్పుడు చేసి నా చేత మొత్తం తినిపించారని మొత్తం తింటాడనమాట. తనుజ అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తర్వాత కళ్యాణ్ తీసుకొస్తాడు. కళ్యాణ్ తీసుకొస్తే కళ్యాణ్‌కొచ్చి
వెజ్ పలావ్ బానే ఉంది. కానీ ఈ పెరుగు చట్నీ ఇలా చేయకండి. ఉప్పు, కారం వేసిచ్చారు. ఉప్పు గూడా లేదు. ఉట్టి కారం జల్లిచ్చారు. అంటే ఉప్పు లేదా అని మన రేణు రోహిణి వైపు చూస్తాడు. "నువ్వేయలేదా?" అని అంటది రోహిణి. అంటే అక్కడ ఉప్పు వేయలేదనమాట ఇద్దరు కలిసి. ఆడ ఇలా చేయకండి. ఇంకా కొంచెం బెటర్ ఫస్ట్ అటెంప్టే కాబట్టి నువ్వు వంటలు చేయలేదు కాబట్టి మీరింతవరకు అని చెప్పి అక్కడ కొంచెం అంటే ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి కొంచెం ఇంకా నేర్చుకుంటావు. నెక్స్ట్ ఇంకా బా చేయాలి అని చెప్పి చెప్తారనమాట. ఇక పల్లవి గారు చేసిన కరేపాకు కోడి ఫ్రై చాలా అంటే చాలా బావుందంట. అంటే పల్లవి గారు ఇంకా మనకి మామూలుగా తెలుసు కదా! తను బాగా కుక్ చేస్తారు. ఇంకా అలా చెప్పి భలే ఉంది. అసలకి ఇంత మంచి కుక్‌ని అంటే ఇంత మంచిగా ఇంటి ఫేవర్‌లో వండినట్టు అలా తెలిసింది. చాలా బావుంది అని చెప్పి పల్లవిని హగ్ చేసుకుంటది ముచ్చాలన్న. తర్వాత మనకి అదేంటది పుచ్చకాయ జ్యూస్ కూడా తాగుతారు. సూపర్ ఉందని చెప్పి పల్లవి గారిదంటారు. ఇంకా ఆష్‌కి వచ్చి పీతల ఫ్రై చేస్తది. నీరు దోస చేస్తది. పీతల ఫ్రై అయితే సూపర్ ఉంది. నీరు దోస అనేది ఇంకా కొంచెం రావాలి అని చెప్పగానే అప్పుడును రావాలి ఇంకొంచెం రావాలి నీరు దోస అనేది అని చెప్పగానే సరే ఈ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా అదే పీతల కర్రీ ఉంది కదా చాలా బాగా చేశారు ఎక్సలెంట్‌గా చేశారు అని చెప్తది. తర్వాత మనకి ఎవరు నిఖిల్ వచ్చి ఏం చేశాడు? నిఖిల్ వచ్చి రొయ్యల ఫ్రై అండ్ అదేంది ఆరెంజ్ బ్లాస్ట్ చేశారు కదా! రొయ్యల ఫ్రై ఆరెంజ్ బ్లాస్ట్ చేయగానే రొయ్యల ఫ్రై సూపర్ ఉందని చెప్పారు. రొయ్యల ఫ్రై కూడా చాలా బావుంది. చాలా అంటే వాళ్ళు గార్నిష్ బా చేశారనమాట. డెకరేషన్ బా చేశారు. బావుంది అనగానే వాళ్ళ కర్రీ బావుంది. ఇంకెవరున్నారు? అయిపోయారు. ఆష్‌కి అయిపోయింది. కళ్యాణ్ అయిపోయాడు. నిఖిల్ అయిపోయాడు. నిఖిల్ ఉండి రొయ్యల ఫ్రై చేస్తాడనమాట. రొయ్యల ఫ్రై అండ్ ఆరెంజ్ బ్లాస్ట్ చేస్తారు. తను గార్నింగ్ బా చేస్తాడనమాట. అంటే డెకరేషన్ అనేది బాగా ఇస్తాడనమాట. అందుకని తనకి బానే వస్తుంది. మార్క్స్ కూడా బానే ఉంది. రొయ్యల ఫ్రై కూడా బానే ఉంది అని చెప్తారు. ఇంకా అందరూ ఫస్ట్ టైమ్ కాబట్టి మన కళ్యాణ్ గారికి కొంచెం మార్కులు తగ్గాయనే చెప్పొచ్చు. బట్ నెక్స్ట్ టైమ్ అనేది మనకి చాలా అంటే సర్ప్రైజ్ వార్తలున్నాయి దీంట్లో. తర్వాత చూసి ఫస్ట్ మార్క్స్ వచ్చి 87 మార్కులతో మన పల్లవి గారుంటారు. సెకండ్ ఆష్కి గారుంటారు. థర్డ్ నిఖిల్ ఉంటారు. ఫోర్త్ తనుజ ఉంటుంది. ఫిఫ్త్ కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్‌కి 70 మార్క్స్. తనుజకి 78 అనుకుంటా. 78 మార్క్స్ అండ్ ఆష్కి గారికొచ్చి నిఖిల్‌కొచ్చి 81 మార్క్స్. ఆష్కికి 83 మన తనకి 87 పల్లవి గారికి. ఇలా మార్క్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ టైమ్ బాగా బెటర్ లక్ బాగా చేయండి అని చెప్తారు. ఇది ఫస్ట్ టైమ్ మనకి థర్డ్ ఎపిసోడ్ వీళ్ళు వంటలు ఎలా చేశారు? వంటలేంటి? ఇక్కడ వీళ్ళిద్దరిది చాలా హైలైట్ అయింది. కళ్యాణ్‌ది అండ్ తనుజాది. వీళ్ళకి టీఆర్పీ కూడా బాగొచ్చుంటుంది. సండే ఎపిసోడ్ కన్నా సాటర్డే ఎపిసోడ్ టీఆర్పీ బాగొచ్చుంటుందని నేను అనుకుంటున్నాను. అదనమాట సంగతి. ఇంకా ఇంతే వీడియో కావాలి అంటే అసలే తనుజకేమైంది? కళ్యాణ్ తనుజ కలిసి ఏం చేస్తున్నారు అనే వీడియో అసలు సంజయ్ గారు ఏమి మనకి చెప్పాలనుకున్నారు ఆ వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. కామెంట్ చేసేస్తే వీడియో పెట్టేస్తాను. అదనమాట సంగతి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.